సో మీ శత్రువులు మీ దగ్గర ఉండటం మంచిదా కాదా? కొన్నిసార్లు మీ ఇంటి పక్కన ఉన్నోలే దుమ్ము దులుపుతారు మీ మీద. సో వై? ఎందుకు? దేవుడు ఎక్కడో నీ శత్రువుని తయారు చేస్తే నువ్వు కనిపెట్టలేవు, వాళ్ళని నీ పక్కనే తయారు చేస్తాడు. అప్పుడు నువ్వు ఈజీగా గ్రహిస్తావు. హల్లెలూయా. సో ఎవరైతే నీ చుట్టుపక్కల శత్రువులు ఉన్నారో లెట్ దెమ్ ఇంక్రీజ్. ఎంత ఇంక్రీజ్ అవుతే యూ విల్ గ్లోరిఫైడ్ వెరీ క్విక్లీ. హల్లెలూయా. తొందరగా ఎదగాలని ఆశ ఉందా లేదా? మరి నీ ఎదుగుదలలో ఎవరు ఎదుగుతున్నారు? ఎవరు ఎదగాల? శత్రువులు కూడా ఎదుగుతారు. హల్లెలూయా. సో టుడే ఐ ప్రొఫెసై బై ద స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఏ శత్రువులైతే మీ చుట్టుపట్ల, మీ పరిసరాల్లో, మీ బంధువులలో, మీ యొక్క మిత్రులలో, మీరు చేసే జాబ్ దగ్గర, ఎక్కడైతే మీరు దేవుని నమ్మినప్పుడు ఆ దేవుని బట్టి మిమ్మల్ని అసహించుకుంటున్నారో వాళ్ళంతా మనకి శత్రువులుగా తయారయ్యారు. నువ్వు చర్చికి వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు చెడ్డదానివి, నువ్వు ఎవరితో తిరుగుతాం నేను చూశాను అని మీ వాళ్ళకి చెప్పడం. ఎందుకు? నువ్వు దేవుని నమ్మినో గనుక. సో నువ్వు దేవుని నమ్మినో గనుక నీ మంచి పేరుని ఏం చేయాలని చూస్తారు? వాళ్ళు చెదగొట్టాలని చూస్తారు. దే బికమ్ ది ఎనిమీస్ ఫర్ యూ బట్ దే ఆర్ గ్లోరియస్ ఫర్ యూ. వన్ డే ఇట్ విల్ కమ్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అనుభవం లేవండి? ఐ బిలీవ్ ఆల్ ద పీపుల్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దీస్ థింగ్స్. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే కొన్నిసార్లు మీ ఇంట్లోనే ఉంటారు శత్రువులు. యేసు ప్రభుకు శత్రువులు బయట ఉన్నారు అండ్ ఆల్సో వాళ్ళ తమ్ముళ్ళే ఏం చేద్దాం అనుకున్నారు యేసు ప్రభుని. తర్వాత వాళ్ళ పత్రికలు రాశారు. జాన్, జేమ్స్, ఆల్ దీస్ థింగ్స్. హల్లెలూయా. హల్లెలూయా. సో రైట్ నౌ ఐ వాంట్ టు సే సంథింగ్ టు యూ. సో మీ పట్ల శత్రువులు ఎవరైతే ఉన్నారో, అంటే దేవుని నమ్మిన తర్వాత శత్రువులు మనకి ఏమైపోతారు? అధికమవుతారు. మొన్నటి వరకు ఆ పూజలు చేసే, మొన్నటి వరకు ఈ విగ్రహాలు చేసి, అది చేసి, ఇది చేసి, సడన్గా ఏమైందిరా వీనికి దేవుని నమ్మిండు, వీని చర్చికి పోనీయొద్దు. దానికోసం వాడు ఏమైనా చేస్తాడు. నిన్ను ఆపుతూ ఉంటాడు. నీ గురించి తప్పు మాటలు మాట్లాడతాడు. రైట్? నువ్వు చర్చికి వాస్తవానికి నిజానికి భక్తితో మర్యాదతో చర్చికి వస్తున్నావు, కానీ వాడు ఏం చెప్తాడు? మీ భర్త కావచ్చు, మీ అన్నదమ్ముల కావచ్చు, ఒక్కతే ఎడుకోపోతుందిరా చూసుకోవరా అంటాడు. అయిపోయింది, స్మాష్. ఇంటికి రాగానే భర్త అన్నదమ్ములంతా గొడవ. ఒక్కడికి చర్చికి పోతున్నావు అన్నట్టే ఉంది కానీ ఎడుకోతున్నావు. అన్ని రకాల బ్లేమ్స్ వాళ్ళు ఏం చేస్తారు? మీపై వేస్తారు. నిందలు, రకరకాల చెడు మాటలు మీపై పలుకుతారు. దాని విషయంలో యేసుప్రభు ఏం పలుకుతున్నాడో తెలుసా? సంతోషించి అప్పుడు మీ ఫలం, అది ఏ ఫలం? హెచ్చించబడే ఫలం అంటారు. యూ విల్ బి హైలైటెడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉంది అండి? నో ప్రాబ్లం, జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్. రైట్. సో యూ పీపుల్ ఆఫ్ ఆల్ ది ఎనిమీస్. సో ప్రతి ఒక్కరికి ఏమున్నారు? ఇంకా శత్రువులు. యేసు ప్రభు దగ్గరికి వస్తున్న ప్రతి ఒక్కరికి శత్రువులు. ఎవరినైతే యేసు ప్రభు దగ్గరికి రాకుండా అడ్డుగా ఉన్నారో, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, మిమ్మల్ని హేళన చేస్తున్నారో, మీ మంచి పేరును ఖరాబ్ చేసి మీ మంచి పేరును చెడు పేరుగా మారుస్తున్నారో వాళ్ళంతా ఎవరు? మనకు శత్రువులు. అలాగని ఆ శత్రువులను యేసు ప్రభు ఏమంటాడు? ప్రేమించండి అని అంటున్నాడు. శత్రువులను ఏం చేయమంటున్నాడు? ఎందుకు ప్రేమించండి? వాళ్ళ ద్వారా మీరేమవుతారు? యేసు ప్రభు చెప్పే ప్రతి మాటలో ఖచ్చితంగా దెర్ ఇస్ ఎ మిస్టరీ బిహైండ్ వాట్ ఈస్ స్పీకింగ్. ఒక మర్మమే ఉంటుందంటే యేసు ప్రభు చెప్పిన మాటలో. ఏ వ్యక్తి చెప్పలే శత్రువుని ప్రేమించమని. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఎందుకు శత్రువుని ప్రేమించమంటున్నాడు ఇప్పుడు? ఫర్ యూ టు బికమ్ సో హైయర్ ఇన్ ద realms like an eagle. హల్లెలూయా.